అమ్మగారు నేను వెళ్ళి కేక్ తీసుకొస్తాను. నువ్వెంత తప్పించుకోవాలని చూసినా నేను మాత్రం నిన్ను వదలనే. పదా ఎట్టకైనా సరే నానే గంగనన్న విషయం మంగమ్మకి తెలియకూడదు. అమ్మమ్మ ఇక్కడ కూర్చుందాం. అమ్మా అన్ని పనులు నువ్వే చేసేసి మార్కులు కొట్టేసి తర్వాత పరమోత్సవం కొట్టేయాలని చూస్తున్నా. కుదరదు. నేను కూడా పని చేసేసి మార్కులు కొట్టేసి దెబ్బకి రెస్టారెంట్ కి నేనే మేనేజర్ అయిపోతా. ఎవరిదైతే నాకెందుకమ్మా, నేనే ఇస్తాను అంతే. కొంపలు అంటుకుంటే ఫైర్ ఇంజిన్ పిలిపించి డ్ర డ్ర నీళ్లు కొట్టుకోగాని నన్ను మాత్రం ఆపద్దమ్మా. ఈ కేక్ మాత్రం నేనే ఇస్తా. పెద్దమ్మా గంటమ్మా చూడు పెద్దమ్మా. ఇవ్వనిలేమ్మా, ఎవరిచ్చినా ఒకటే కదా. అయ్యో పెద్దమ్మా, ఆ కేక్ కోసం జగదీశ్వరమ్మ మంగమ్మ వచ్చినారు. ఏంటమ్మా నువ్వనేది? మంగమ్మ వచ్చినదా? అవును పెద్దమ్మా. గంటమ్మని ఇప్పుడు అమ్మమ్మ చూసిన మంగమ్మ చూసిన పెద్ద ప్రమాదం. అయితే త్వరగా పదమ్మా, ఆ నాపుదాం. తాగిన మధ్యలో నిజం చెప్పినా చెప్పేస్తాడు. పదమ్మా. నేను ఆగను. నేను మేనేజర్ అయితే కుళ్ళు కుళ్ళు కుళ్ళే. రై వెదవ సచ్చినోడా, కాసేపు అది చెప్పేది విను. చెప్పేందో. ఈ కేక్ ఆర్డర్ ఇచ్చింది ఎవరో కాదు, మంగమ్మ గారు. నిజమా? అవును మామా, మంగమ్మ రేపు తన పుట్టినరోజని కేక్ ఆర్డర్ ఇచ్చినది. ఇది తీసుకోవడానికి అమ్మమ్మ మంగమ్మ ఇద్దరు వచ్చినారు. అరుగు ఆడనే ఉన్నారు. ముందే చెప్పొచ్చు కదా. అది చెప్తున్నా వినిపించుకోకుండా పోయింది నువ్వే కదరా. ఇంకొంచెం బాగుంటే నా ఫోటోకి నేనే దండ దండ అమ్మా. సర్లే, అల్లీడున్నంతసేపు నువ్వు బయటికి రాకుండా ఉండి చాలు. అమ్మమ్మ నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావే? 1 minute లో వచ్చేస్తానమ్మమ్మ. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నారు? ఏయ్, నిన్నే. ఎవరితో మాట్లాడుతున్నావు? మాట్లాడరే. నా బిడ్డ నాతో కాకుండా ఇంకెవరితో మాట్లాడుతుందమ్మా? అయినా మాట్లాడడానికి ఇక్కడ ఎవరున్నారు? అవును, ఎవరున్నారు? లేదు, నువ్వెవరో మొగాడితో మాట్లాడుతున్నావు. నేనతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఇది నన్ను చూసినట్టు చంపేస్తుంది బాబాయ్. అమ్మా దేవుడా. ఒకసారి తప్పుకోండి.
మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు. ఈడెవరూ లేరమ్మ గారు. అవునమ్మా. ఆ, ఎవరూ లేకపోతే మరి మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మర్యాదగా తప్పుకుంటారా లేదా? ఆ, చూసినారుగా ఎవరూ లేరు. నేను చూశాను. చూస్తే ఇక్కడ ఉండాలి కదమ్మా. మీరు ఏదో చూసి ఇంకేదో ఉందనుకుని భ్రమపడి ఉంటారు అంతే. నేను భ్రమపడ్డానా లేక భ్రమపడేలా చేశారో తేల్చేస్తానే. పదండి. అమ్మా తాగింది మొత్తం దిగిపోయింది ఆయన. చెయ్య మళ్ళీ తాగాలి ఇప్పుడు. అమ్మా అమ్మా. పదండి. మంగా కేక్ రెడీ అమ్మా. రెడీ అమ్మమ్మా. ఏయ్, కేక్ అక్కడ పెట్టు. ఉమ్, మేడం కేక్ తీసుకున్నారా? అదేంటి దీనిపైన డిజైన్ వేయమని చెప్పాను కదా, వేయలేదేంటి? డెలివరీ ముందు వేద్దామని నేనే ఆపానండి. ఓ చూడమ్మా, మేడం గారు డిజైన్ చెప్పారు కదా, ఆ డిజైన్ వేయమ్మా. తల్లి కూతురు కలిసుండేలా ఓ మంచి డిజైన్ వేయమ్మా. అలాంటి డిజైన్ నాకు రాదండి. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు ఇలాంటి డిజైన్ వేయడంలో ఎక్స్పర్ట్ అనే కదా నీకు ఈ జాబ్ ఇచ్చింది. మొన్నటికి మొన్న క్షణాల్లో అద్భుతమైన డిజైన్ వేసి అదరగొట్టావు. అబ్బచ్చా, దేనికి అంత సీన్ ఉందా? మీరే చూస్తారు కదా మేడం. చూస్తావేంటమ్మా, మేడం అడుగుతున్నారు కదా వెయ్యి, లేదంటే మన పరువు పోతుంది. మేడం తను వేస్తుంది, మీరు తీసుకెళ్ళండి. చూస్తావేంటమ్మా, వెయ్యమ్మా. పెద్దమ్మ కోన్ తీసుకురా. చూస్తావేంటి, వెయ్యమ్మా, వెయ్యి. వెయ్యమ్మా, వెయ్యి. ఆ అమ్మ ప్రేమని గొప్పగా బొమ్మ రూపంలో వేసి చూపించిన మొదటి బహుమతి విజేత గంగని ఆ అమ్మ గురించి కొన్ని మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను. భగవంతుడు అందరికీ కనిపించాలంటే కట్టం కాబట్టి మనకు అమ్మనిచ్చాడు. ఈ సృష్టిలో కల్తీ లేనిది, కమ్మనైనది అమ్మ ప్రేమ ఒక్కటే. మనమందరం ఎలా ఉన్నా అమ్మకి మాత్రం అందంగానే కనిపిస్తాం. అంత మంచిది అమ్మ. చందమామకైనా మచ్చుంటుందేమో కానీ అమ్మ మనపై చూపించే ప్రేమకి ఏ మచ్చ ఉండదు.
అమ్మా గంగా, నువ్వేనా తల్లి నా గంగవి? భగవంతుడా, నా మనవరాల్ని నా దగ్గరికి చేర్చావా తండ్రి? ఏంది మీరు అనేది? నన్ను గంగోత్రిని. కాదు కాదు, నువ్వు నా గంగవే. నా మనసు చెప్తుంది నువ్వు నా గంగవే. ఎందుకంటే 12 సంవత్సరాల క్రితం తప్పిపోయిన నా గంగ కూడా అమ్మ బొమ్మ ఇలాగ వేసింది. గంగ వేసిన బొమ్మని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నువ్వు వేశావమ్మా. దీన్ని బట్టి చెప్పొచ్చు నువ్వు నా మనవరాలు గంగవేనని. మీరు పొరపాటు పడుతున్నారమ్మ గారు. నేనేదో నాకు తెలిసిన బొమ్మను గీసానంతే. ఏది మేం తప్పిపోయిన మనవరాలు గీసిన బొమ్మలా ఉంది అంటే అది యాదృచ్ఛికంగా జరిగుండొచ్చు. మీరెన్ని చెప్పినా నాను గంగని కాదమ్మగారు. నాను గంగోత్రిని అమ్మగారు, గంగోత్రినే. అవునమ్మా, తను నా బిడ్డే గంగోత్రి. మీరు పొరపాటు పడుతున్నారు. మరి దీనికి ఇలా బొమ్మలు వేయటం ఎవరు నేర్పించారు? నేనే నేర్పించానమ్మా. నాకు అలాంటి డిజైన్స్ చాలా వచ్చు. నా బిడ్డ కూడా నేర్చుకోవాలనే నేర్పించాను. అంతేనమ్మా, అంతే. అవునవును, ఇవన్నీ తనే నేర్పించినది. ఇప్పటికైనా అర్థమైందా నేను గంగోత్రినని? వద్దనమ్మగారు, నాకు అవతల చాలా పనులున్నాయి. వద్దాను. వస్తానమ్మగారు, వస్తాం. అంటే నానే గంగనని తెలుసుకోవడానికే మంగమేడికి వచ్చిందన్నమాట. ఇప్పుడేం చేయాలి? భగవంతుడా, నువ్వే దారి చూపించాలి తండ్రి. ఏంటి, ఈ లాకెట్ నెక్కడో చూసినట్టు అనిపిస్తుందా? ఇందాక జైల్లో ఉన్న మనిషితో ఎవరితో వచ్చి గొడవ పెట్టుకుందంట. ఆ గొడవలో నా మనిషికి ఇది దొరికింది. ఇది నీదా కాదా అనేది నాకు తెలియాలి. ఏది, నీ మెళ్ళో లాకెట్ ఉందో లేదో చూపించు. ఉంటే బతికిపోతావు, లేదంటే చచ్చిపోతావు. ఏది చూపించు. అయ్యో, పొయ్యి మీద కూర పెట్టి మర్చిపోయినాను. మాడిపోయిన వాసన వస్తున్నది. నేను వెళ్ళాలి అమ్మగారు. ఏయ్, ఆగు. అమ్మమ్మమ్మ, ఆగమ్మా. ఛీ! మీకు ఇప్పుడేం కావాలి? దాని మెళ్ళ తాయెత్తుందో లేదో చూడాలంతే కదా. ఏడే ఉండు, అదొచ్చి చూపిస్తుంది. ఎస్, నేననుకున్నదే నిజం కాబోతుంది. అది గంగే. అందుకే భయంతో పారిపోయింది. దాన్ని వదలను. అది గంగే అని తెలియగానే దానంత ఇక్కడే చూస్తాను. ఓసే గంగా, రావే. అయ్యో, ఇప్పుడు ఏడ్ చేయాలో అర్థం కావట్లేదు పెద్దమ్మా. నా మెడలో లాకెట్ లేదని తెలిస్తే ఆ మంగమ్మకి నాన్న గంగనని తెలిసిపోతాది. అట్ట జరగకుండా ఆపాలా, చెట్టగప్పాలో తెలియడం లేదు పెద్దమ్మా. పెద్ద సిక్కే వచ్చి పడినది కదమ్మా. ఇక ఆ దేవుడే మనల్ని కాపాడాలి. ఏయ్, మర్యాదగా బయటకొచ్చి నీ మెళ్ళ లాకెట్ ఉందో లేదో చూపించే. రా బయటికి. మంగా,
వచ్చిన పని పూర్తయిపోయింది కదా, ఇక రా వెళ్దాం. నేనొచ్చిన పని ఇంకా పూర్తవ్వలేదమ్మమ్మా. ఆ గంగోత్రి వస్తేనే పూర్తవుతుంది. అమ్మ మంగ, ఎక్కడికి వెళుతున్నావు? అదే అమ్మమ్మా, గంగోత్రి పనిచేసే రెస్టారెంట్కి వెళ్తున్నాను. ఎటో నా బర్త్డేకి ఆ గంగని సారీ అదే ఆ గంగోత్రిని కూడా పిలవాలన్నాను కదా, దానికోసమనే వెళ్తున్నాను. నా అనుమానం కరెక్టే. గంగోత్రినే గంగా అని ఇంకా అనుమానిస్తోంది. దీన్ని ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకెళ్ళాలి. ఏ గంగోత్రి, నువ్వు వస్తావా నన్ను లోపలికి రమ్మంటావా? చెప్పు. ఏ మంగ, నా మాట విని వెళ్దాం పదవే. తన మెళ్ళో లాకెట్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత చెప్పు. అయినా అలాంటి లాకెట్లు చాలా ఉంటాయని నీకు ముందే చెప్పాను కదమ్మా. మరి ఇంకా ఎందుకు చెప్పు? అది గంగోత్రిదని ఎలా అంటావు చెప్పు? జస్ట్ వెయిట్ అండ్ సీ అమ్మమ్మా. ఏయ్ నిన్నేనే, వస్తావా రావా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వే దారి చూపించు తండ్రి. ఇంకో నిమిషంలో నువ్వు నా ఎదురుగా రాకపోతే నేనే నీ ఎదురుగా వచ్చి నిలబడతాను. మైండ్ ఇట్. ఏదైతే అయింది, నేను వెళ్తాను. ఇంకా లాభం లేదు. నేనే వెళ్ళి దాని మెళ్ళో లాకెట్ ఉందో లేదో తెలుసుకుంటాను. మంగా, నా మాట విని వెళదాం పద రా. ఏయ్, నీ మెడకు చుట్టుకున్న చున్నీతి. నన్ను తీయను. తీస్తేనే కదే నీ బండారం బయటపడేది. ఏయ్, ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడతావు? వదిలేయమ్మా. అమ్మమ్మా నువ్వాగు. ఏయ్, నువ్వు తీస్తావా నన్ను తీయమంటావా? వద్దండి, చెప్పాను కదా నా మెడకు గాయమైనదని. నేను తీయను. దీని మెళ్ళో ఖచ్చితంగా లాకెట్ ఉండుండదు. అందుకే నాకు చూపించడానికి భయపడుతుంది. ఏయ్ తీయవే. అంటే తను గంగోత్రియే అన్నమాట. ఏదైతే అయింది, నేను వెళ్తాను. ఇది తీసుకుని నాకు ఉద్యోగం ఇప్పించు. నువ్వున్నావయ్యా, ఈ గండం నుంచి గట్టెక్కించినావు.